arterial pressure, inguinal artery PI and PF. Okay, so what are we taking? Study tell us? It tells us that screening and randomized patient treatment. Then we have a history. Yeah, that is history. I'm not telling about STD or infections like that. So usually in recurrent pregnancy loss we do it. Yes. But pre-eclampsia, first time itself we advise in some of the Western countries, why don't we test for it? We're following her up, right? We will be testing her. Strokes. RFT, LFT will be testing her. In that we may For the second wave of innovation. When does this happen? 14 to 16. ఇవాళ 24th మార్చ్ సండే రోజు మేము సిఎంఈ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సిఎంఈ దేని మీద అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఏ స్క్రీనింగ్ అంటే ఏ పరీక్షలు చేయించాలి, మెయిన్గా స్కాన్ కంటే కూడా ముఖ్యంగా జెనెటిక్ పరీక్షలు, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఏమేమి పరీక్షలు చేయించాలి, ఒకవేళ చేపిస్తే దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ ఇన్వెస్టిగేషన్ చేయించాలి, ఆ ఇన్వెస్టిగేషన్స్ రిస్క్ ఎంత ఉంటుంది, తర్వాత ఉమ్మనీరు పరీక్ష దాని గురించి, లేదు ఉమ్మనీరు పరీక్షకి ఆల్టర్నేటివ్గా ఎన్ఐపిటి అనే టెస్ట్, అది ఒక కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్. ఇవన్నీ చేపిస్తే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగా కరెక్ట్గా ఉంటుందండి. తక్కువ కాంప్లికేషన్ లేదు అని అనడానికి లేదు, కానీ ఎంతో కొంత కాంప్లికేషన్ ఉంటుంది హై రిస్క్ ఉండే వాళ్ళకి. సో కాంప్లికేషన్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ముందే బీపీ వస్తుంది అని ముందే ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా టెస్ట్లు వచ్చినాయి ఒక 3-4 ఇయర్స్ నుంచి, అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానివల్ల 100 మందికి బీపీ వస్తుంటే ఇప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మెడిసిన్స్ అవి ఇవి పెట్టడం వల్ల, ఆస్పిరిన్ అనే డ్రగ్ అటువంటి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 90%కి రాకుండా చేస్తున్నాము. ఒకవేళ వచ్చినా కూడా సివియారిటీ తక్కువలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ఆస్పిరిన్ ఒక్కటే అంటే బీపీ ఒక్కటే కాకుండా మిగతా అసలు ఏమేమి చేయించుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే వాళ్ళు ఏ టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది, ఇంకోటి మేనరికంతో ఉండేవాళ్ళు ఏ టెస్టులు చేయించుకోవాలి, ఇవన్నీ చేయించుకుంటే ఏమవుతుందంటే ముందే మనం జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే మనం కనుక్కొని స్కాన్లో ప్లస్ ఉమ్మనీరు పరీక్ష కానీ మాయ పరీక్ష కానీ తీయడం వల్ల మనకి బేబీ సివియర్గా ఉంది అంటే టెర్మినేషన్ ఒకటి చేంజ్ చేసుకుంటే, ఇంకొకటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బిడ్డ బాగున్నా సరే మనం టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకు చెప్పలేము, అన్నిసార్లు స్కాన్లో అన్నీ తెలియవు. సో కానీ టెస్ట్తో తెలుస్తుంది. సో టెస్ట్తో తెలిసినప్పుడు మనం పుట్టాక మనం వెనక్కి వెళ్ళలేము కాబట్టి కడుపులో ఉన్నప్పుడే మనం వేరే రకరకాల టెస్టులు చేసి దాన్ని ముందే కనుక్కోవచ్చు. ఏవైతే కొన్ని ట్రీట్ చేయగలమో అవి అంతవరకు మేము ట్రీట్ చేయగలుగుతాము. కొన్ని చేయలేనివి వాటికి ట్రీట్మెంట్ ఉండదు. అవి కాకపోతే ముందే మనం కనుక్కోవచ్చు కాబట్టి ఒక అడ్వాంటేజ్ అనేది ఎంతో కొంత ఉంటుంది. దానికి సిఎంఈ ఒకటి కండక్ట్ చేశామండి. ఇది డాక్టర్ మల్లికార్జున్ గారు డిఎం, తను జెనెటిసిస్ట్ అండి, బెంగళూరు మెడ్జీనోమ్ ల్యాబ్స్లో పనిచేస్తారు సార్. సో తను వచ్చారు. ఫెర్నాండస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ జగిత్యాని గారు వచ్చారండి. నా పేరు డాక్టర్ ఫణీంద్ర, నేను ఫీటల్ మెడిసిన్, నేను ఐరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ సుందరయ్య భవన్ రోడ్లో నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము చేస్తుంది ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్ అండి. అల్ట్రాసౌండ్లో రేడియేషన్ అనేది ఉండదండి. సిటీలో ఉంటుంది రేడియేషన్, ఎక్స్రేలో ఉంటుంది. అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్, సౌండ్లో రేడియేషన్ ఏమి ఉండదు. సేఫ్, 100% సేఫ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కమలా నర్సింగ్ హోమ్ నుంచి. అందరికీ తెలిసి ఇవాళ డాక్టర్ ఫణీంద్ర గారు ఐరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ నుంచి ఇవాళ మాకు అందరు ప్రకాశం డిస్ట్రిక్ట్ గైనకాలజిస్టులు అందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్, సిఎంఈ సెషన్ అరేంజ్ చేశారు. మనకి తెలిసిందే డాక్టర్ ఫణీంద్ర గారు రేడియాలజిస్ట్, దాని తర్వాత చాలా కంట్రీస్లో అడ్వాన్స్డ్ ఫీటల్ మెడిసిన్, ఫీటల్ సర్జరీకి సంబంధించిన కోర్సులు చేసి వచ్చారు. సో తన ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేయడానికి వాళ్ళు మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. చాలా ఎన్లైటనింగ్ పాయింట్స్ చాలా చెప్తున్నారు మాకు దీంట్లో. అలాగే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ సబ్జెక్ట్ అది. ఫీటల్ అంటే బిడ్డ లోపల ఉన్న బిడ్డని ఎలాగ ముందే డీల్ చేసుకోవాలంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. రెండు పిల్లలు లోపల ఉన్నప్పుడు ఒక బిడ్డ బాగాలేకపోతే ఇంకో బిడ్డ బాగుంటే ఈ బాలేని బిడ్డను ఏం చేయాలి, బాగున్న బిడ్డను ఎలా డీల్ చేయాలి, అలాగే డబుల్ మార్కర్స్, క్వాడ్రుపుల్ మార్కర్స్ అనేది ఈ ఫీటల్ మార్కర్స్ అనేవి కొన్ని ఉంటాయి ముందే జెనెటిక్కి సంబంధించినవి. వీటి మీద ఈ టాపిక్ మాట్లాడుతున్నారు మెయిన్గా. ఏంటంటే ఈ ఫీటల్ అంటే ఎన్నో వారం నుంచి అది డెలివరీ అయిన తర్వాత చేయించుకోవడం కాదు, మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటే వాళ్ళ ఫీటల్ మార్కర్స్ అనేది మనకి 8 to 9 వీక్స్ నుంచే ఫీటల్ మార్కర్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్ కాబట్టి 8 వీక్స్ అంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే గైనకాలజిస్ట్ని కలుస్తారో ఆ రోజు నుంచే మొదలవుతుంది మీకు ఈ స్క్రీనింగ్ అనేది.
సో మనకి ఏదైతే అవసరం ఉన్నాయో మీ గైనకాలజిస్ట్, తర్వాత ఫేటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇలాంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఫాలోఅప్ చేయించుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించిన గైనకాలజిస్టులు అందరూ పాల్గొన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ హైమావతి మేడం and Dr. Nageswara garu and Dr. Fanidra garu for giving us this opportunity. Thank you so much. I would like to congratulate Dr. Fanindra, a friend of mine who organized such a nice CME, and in such a places he is organizing CME which is beneficial to all the treating obstetricians, which in turn help all their patients in caring their pregnant women and then reduce all the risk both for the babies and the mother. And Dr. Fanindra is very keen and is very trained in various parts of India as well as abroad, and he is skillfully, and he manages all the pregnant ladies coming with high risk pregnancies, and how to manage all these risk pregnancies, and even this prenatal testing, means testing the babies even before they born, so that some intervention is required or any better outcome can be done in those pregnancies, can be well managed even in places like Ongole. And I hope this service will be beneficial to all the people around here. ఈరోజు సీఎంఏ జరిగే ఒంగోలు దానికి వచ్చాను. నేను డాక్టర్ విజయ్, అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నాన్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ఉన్నాను. ఇక్కడ సార్ ఫనీ సారు ఈ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ గురించి మా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బీపీ దాని గురించి సార్ అందరికీ అవేర్నెస్ తేవడానికి ఆబ్స్ట్రిషన్స్కి సీఎంఈ కండక్ట్ చేశారు. అందులో పాటు ఈ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ కూడా సార్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు సీఎంఈ దాంట్లో ఎప్పుడు మనం ఫీటల్ని ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు, ఏ స్టేజ్లో చేయొచ్చు అంటే పాపతో పాటు పుట్టబోయే బిడ్డతో పాటు మదర్కి కూడా నివారణ ఎలా చేయాలనే దాని మీద కాన్సెప్ట్స్ చెప్తా ఉన్నాను సార్. బట్ ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఈ రిమోట్ ఏరియాస్లో సారు చాలా వరకు అవేర్నెస్ తెచ్చాడు, చాలా వరకు కేసులు కూడా చేశాడు. నేను అందులో నేర్చుకున్నాను కూడా. బాగుంది. థ్యాంక్ యూ సార్.